హాయ్ అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ జొన్న రొట్టె. ముందుగా నీళ్ళని బాగా మసలపెట్టండి. గంజి అయితే ఇంకా బాగుంటుంది జొన్న రొట్టెలకి. ముందుగా ఒక ప్లేట్లోకి జొన్న పిండిని వేసుకోండి. అందులో వేడి నీళ్ళను పోసుకుంటూ బాగా తడపండి. పిండి పొడి పొడిలాడుతూ మంచిగా కలపండి చూపిస్తున్న విధంగా. అలా కలిపిన తర్వాత మంచిగా పిసకండి. ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా పిసకండి. అప్పుడే జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. మీరు అలా పిసకకపోతే మీకు జొన్న రొట్టె మంచిగా రాదు. మొత్తము విచ్చుకపోతుంది, పర్రలు పర్రలు వస్తుంది. చేయడానికి కూడా అస్సలు రాదు జొన్న రొట్టె. జొన్న రొట్టె ఎంత మంచిగా రావాలంటే అంత మంచిగా పిసుకుంటేనే మంచిగా వస్తుంది. జొన్న రొట్టె ప్రాసెస్ నేను స్లోగా చూపిస్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కావడానికి కోసము. మనం చేసుకున్న జొన్న రొట్టె ఒక ప్లేట్లోకి మంచిగా ట్రాన్స్ఫర్ చేసుకొని అది పెంక మీద వేసుకొని ఆ మూత తీసేయండి స్పూన్తో. తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేగనియండి. వేగనించిన తర్వాత వాటర్ వేసుకోండి. మంచిగా స్ప్రెడ్ చేయండి రొట్టెకి. ఎంత మంచిగా స్ప్రెడ్ చేస్తే అంత మంచిగా కాలుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని జొన్న రొట్టెని ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచండి. ఇక్కడ చూస్తున్నారా, మళ్ళీ రొట్టె ప్రిపేర్ చేస్తూనే ఉంది, అటు కాలుస్తూనే ఉంది. అలా కాల్చిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేయండి. జొన్న రొట్టె సైడ్స్కి అన్నీ కాలుస్తూ ఉండండి. జొన్న రొట్టె తినడం చాలా మంచిది తెలుసా. వెయిట్ లాస్కి మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. జొన్న రొట్టె ప్రాసెస్ బాగుందా బాగాలేదో కమెంట్ చేసి చెప్పండి. సరే ఇవన్నీ కాదండి, మీరు వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచికరంగా ఉంటుందో. జొన్న రొట్టెలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తిన్నాక మీరే చెప్తారు ఎంత బాగుందని. సరే, జొన్న రొట్టె చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా. ముందుగా కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత అందులో బెండకాయ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనియండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గనియండి. మగ్గిన తర్వాత అందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. ఒక్క 5 నిమిషాల తర్వాత అందులోనే గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసుకొని జొన్న రొట్టెలు తింటే చాలా బాగుంటుంది.